నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. హిల్ కాలనీ బీసీ స్కూల్ పై ఎమ్మెల్యే ఎంపీల వరాల వెల్లువ. సంఘమిత్ర పాలక మండలి ఎన్నికలు జరిగేనా? ఎన్వీఎస్ ప్రియమిత్రుడు మల్లికార్జున కుమారుని వివాహ వేడుక. ఆత్మకూరి వారి చిరంజీవి లిషాన్ ఆర్యన్ మొదటి పుట్టినరోజు వేడుకలు. ఎన్వీఎస్ కుటుంబ సభ్యురాలి ఉద్యోగ విరమణ సంబురం. సముద్రాల వారి ఇంట డోలారోహణ వేడుకలు. విజయపురి సౌత్ అప్డేట్స్. టీడీపీ నాయకుడు బసివిరెడ్డితో ఈ అపురూప సూర్యాస్తమయ దృశ్యం ఇటీవల నందికొండ వార్తా స్రవంతి కెమెరా కంటపడింది. ఇంతటి అద్భుతమైన సూర్యాస్తమయం తెలుగు రాష్ట్రాలలో ఎవరికి లభిస్తుంది? ఒక్క నాగార్జున సాగర్ వాసులకు తప్ప. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం మరియు కళాశాల హిల్ కాలనీ నాగార్జున సాగర్లో నాట్కో ట్రస్ట్ వారి సహకారంతో మౌలిక సదుపాయాలు ప్రారంభోత్సవం నాట్కో ఫార్మా లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధులతో ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కుందూరు రఘువీర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు నల్లగొండ, గౌరవ కుందూరు జయవీర్ రెడ్డి గారు శాసనసభ్యులు నాగార్జున సాగర్ ఈ యొక్క మౌలిక సదుపాయాలను ప్రారంభించటం జరిగింది. కళాశాల యాజమాన్యం గౌరవ ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి అత్యున్నత పురస్కారాలతో స్వాగతం పలికి వారిని సన్మానించటం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాల వివరాలలోకి వెళితే 48 క్రొత్త టాయిలెట్సు, 72 పాత టాయిలెట్స్ని రెనోవేషన్ చేయటము, రిజర్వాయర్ సైడు 184 మీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణము, 1000 అడుగుల డ్రైన్ సిస్టము రిపేర్ చేయటము జరిగింది. ఈ కార్యక్రమాలకు 80 లక్షల రూపాయలు వెచ్చించి నాట్కో సంస్థ వారు ఆధునీకరణ పనులు చేయటం జరిగింది. ఈ కార్యక్రమం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి వెచ్చించటం జరిగింది. లంబోదర లకుమికర అంబాసుతామర వినుత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయకతే నమోనం లంబోదర లకుమికర అంబాసుతామర వినుత. మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు, మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామంలో చాలామంది ప్రజాప్రతినిధులు వార్డన్స్ అంతా వచ్చారు. అలాగనే ఒక ఉన్నతమైన స్కూల్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్, యూ ఆర్ ఆల్ యంగ్ బాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ ఇంపార్టెంట్ అకేషన్. See, as a NATCO employee, this today is very, very precious for all of us. Today is our chairman's birthday. We observe this day as the Founders Day. Founders Day observe చేసినప్పుడు మా చైర్మన్ గారు వాల్యూస్ అయితే ఉన్నాయో, వారి థాట్స్ అయితే ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మా సంస్థకి భవిష్యత్తులో కూడా గైడింగ్ ప్రిన్సిపల్స్గా ఆర్గనైజేషన్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ఫౌండర్ డేగా మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. తర్వాత మా నాట్కో ట్రస్ట్ నుంచి చాలా యాక్టివిటీస్ మేము చేస్తూ ఉన్నాం. సహజంగా మీరు ఒకసారి చూసినట్టయితే సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ అనేవి లాస్ట్ 10 years నుంచి మన చట్ట ప్రకారం చేయాలి. అలాంటిది మేము లాస్ట్ 30 years నుంచి మా బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి
మా చైర్మన్ గారు ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ కానివ్వండి, సర్వీస్ యాక్టివిటీస్ కానివ్వండి చాలా చేశారు. ఈ రోజు మీటింగ్ లో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాను. ఒకటి ఏంటంటే 40 years బ్యాక్ ఇక్కడ ఒక ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో ఒక ఫార్మా సంస్థ వస్తే ఈ ప్రాంతం బాగుపడిందనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, శ్రీ జానారెడ్డి గారు ఎంతో విజన్ తోటి ఈ సంస్థను స్టార్ట్ చేయటం, ఆ సంస్థ ఇవాళ ఎంతో మందికి ఉపాధి విద్యాపాఠం కల్పిస్తూ ఉంది. ఇవాళ మా దగ్గర సుమారు 400 కుటుంబాలు ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం పర్ మంత్ 2 crores plus salaries is moving around. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఒక ఉన్నతమైన నాయకుడు ఇప్పుడు కూడా ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం పనిచేస్తూ ఉంటారు. ఇవాళ మీకు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, విలువల కోసం ఒక పద్ధతిగా ఒక ఉన్నత స్థితికి జనాన్ని గారు లాంటి వాటితోటి లాస్ట్ 20 ఏళ్లలో సంస్థ ప్రతినిధిగా ఆయన తోటి క్లోజ్ గా పనిచేసినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. వారి యొక్క విలువలను, వారి యొక్క పనిచేసే విధానం కానివ్వండి, ఇది జనరల్ ఏబిసి నేను చెప్తాను. ఏ అంటే యాటిట్యూడ్, బి అంటే వాటి కాళ్ళ బిహేవియర్, సి అంటే కమ్యూనికేషన్, డి అంటే వాటి కాళ్ళ ఇవాళ డెడికేషన్. ఇవన్నీ కూడా వాటిని చూసినప్పుడు ఒక ఉన్నతమైన నాయకుడు ఎలా ఉండాలని చూసినప్పుడు మనకి అర్థమవుతా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి మా చైర్మన్ గారు. మా చైర్మన్ గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక సైంటిస్ట్ గా పనిచేసి వ్యాపార రంగంలో అడిగి పెట్టిన తర్వాత మేము 2001లో క్యాన్సర్ ప్రోడక్ట్ మేము ఫస్ట్ మార్కెట్లోకి, భారతదేశ మార్కెట్లో తీసుకొచ్చాం. అది లుకేమియా అంటారు, బ్లడ్ క్యాన్సర్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ని మనం కనుక ఆ రోజు కనుక వేరే కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే సుమారు 1,50,000 మంత్లీ డోస్ వస్తూ ఉండేది. సహజంగా ఆ ప్రోడక్ట్ ఇనాగ్రేట్ చేసే ముందు ఇండియాలో ఉంటున్న అందరూ డాక్టర్స్ కూడా మా చైర్మన్ గారు కలవడం జరిగింది. సార్, ఈ ప్రోడక్ట్ నేను తీసుకొస్తున్నాను ఇండియన్ మార్కెట్లోకి. ప్రపంచ మార్కెట్లో అయితే 1,50,000 విలువ ఉన్న ప్రోడక్ట్ కన్నా కూడా నా ప్రోడక్ట్ అత్యంత ప్రమాణికమైన మంచి ప్రోడక్ట్, ఎలా చేస్తే బాగుంటుంది, సామాన్య మానవులు ఎలా రీచ్ కావచ్చు వెళ్ళినప్పుడు పాయింట్ సలహా చెప్పారు. లేదంటే 50% పెట్టొచ్చండి, 50,000 పెట్టొచ్చండి, 50,000 పెట్టొచ్చండి, 20% తర్వాత అన్నారు మన దేశం ఆర్థికంగా పరిపుష్టిగా లేదు కాబట్టి ఐ వాంట్ గివ్ ది డోస్ ఫర్ 7,500 per monthly dose. ఇదంటే కొంతమంది డాక్టర్స్ ఉంటారు బాగుంది క్రిటిక్స్ అదేమంటే ఓకే సార్ 7,500 కూడా కొంతమంది పేషెంట్స్ పే చేయలేరు, వాళ్ళు ఏం చేస్తారని అడిగారు. ఆయన చెప్పింది ఏంటంటే రియల్ గా ఒక పేషెంట్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యి తను కనుక తన డిసీజ్ నేను చేసుకోవాలని అనుకున్నట్టుగా డాక్టర్ రికమెండ్ చేస్తే 25% ఆఫ్ నా ప్రోడక్ట్ లో నేను ఫ్రీగా ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా ఏంటంటే ఒక ఆ తరంలో నాయకుడు జానారెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మాకు చౌదరి గారు కానివ్వండి, ఒక విలువలతోటి సమాజానికి ఉపయోగపడే డెడికేషన్ తోటి ఒక ఉన్నతంగా వాళ్ళు వ్యాపారం ఉంటుంది. ఇక్కడ మా యాక్టివిటీస్ వచ్చిన మాకు ఇక్కడ చూస్తూ ఉంటారు నాట్కో మొబైల్ హెల్త్ క్లినిక్ అని, దానికి ఒక హిస్టరీ ఉంది. ఒకసారి మార్నింగ్ 7:30, 8 o'clock చౌదరి గారు ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుంటే మన డోరీ అంటారు, ఒక పెద్ద లేడీ రాని డోరీ వేసుకొని ఆ డోర్ మీద తీసుకొచ్చి అనమాట. వచ్చిన తర్వాత ఇమీడియట్ 20 years బ్యాక్ స్టోరీ. వచ్చిన తర్వాత మనం చేయాలని చెప్పేసి అప్పుడు పెద్దలుగా జానారెడ్డి గారు ఊరిస్తూ ఉన్నారు 80 years బ్యాక్ అనమాట. ఆయన కాంటాక్ట్ చేశారు, మేము ఇక్కడ హెల్త్ మొబైల్ క్లినిక్ పెడతాం, మీ సపోర్ట్ కావాలని చెప్పి మేము చౌదరి గారి గురించి అడగడం. ఆయన ఆ రోజు హెల్త్ మొబైల్ క్లినిక్ ని ఆయన ఇనాగ్రేట్ చేశారు. 18 ఏళ్ళైనా కూడా ఇవాళ మీ బ్రహ్మాండంగా నడుస్తుంది అంటే మీ అందరి మొత్తం తర్వాత ఇక్కడ నేను ఏమంటానంటే మా స్వామి గారు నాట్కో ట్రస్ట్ నుంచి ఆవిడ కష్టపడి పనిచేస్తున్నారు. మా నాట్కో ట్రస్ట్ లో వంశీ కానివ్వండి, అక్కడ టీమ్ మెంబర్స్ కూడా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. వాళ్ళంతా పనిచేస్తారు. ఫస్ట్ టైం సార్
అంత కష్టం చేస్తున్నారు. చేసినప్పుడు ఏంటంటే దీని అందరికీ కూడా మనం తీసుకునేటువంటి సొసైటీలో తీసుకునే రిసీవర్ దీన్ని కనుక జాగ్రత్తగా వాడుకుంటే నేను చేసే కంట్రిబ్యూషన్ కూడా దీనికి విలువ ఉంటుంది. ఇక్కడ నేను ఈ ఎసెన్షియల్ ఈ స్టేట్మెంట్ చెప్పాలనుకుంది ఏంటంటే నాట్కో సంస్థ అధిపతిగా మా రాజీవ్ గారు కానివ్వండి, అలాగే ఎంపీగా రఘువీర్ గారు కానివ్వండి, ఎమ్మెల్యేగా జయదేవ్ గారు కానివ్వండి, దే హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్యారింగ్ అవుట్ దేర్ పేరెంట్స్ డెడికేషన్ ఆర్ ఆల్వేస్ హార్డ్ వర్క్. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇద్దరికి కూడా అత్యున్నత ప్రమాణాలు సృష్టించారు. జానరెడ్డి గారు కానివ్వండి, మాకు రాజీవ్ గారు, మా చైర్మన్ గారు గారు ఈ కూడా అత్యున్నత స్థితిలో నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళి కష్టపడి పనిచేసి మీరు సొసైటీలో ఒక మంచి లీడర్స్ గా ఎదగాలని చెప్పేసి దేవుడు మీకు ఆ ఆరోగ్యాలను ఆ శక్తి మనస్థితి కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకోటి మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ చెప్తాను. అంటే ఎలా ఉంది ప్రాసెస్ కస్టమర్స్ అనేవాళ్ళు మాకు ఒక స్టేజ్లో ఈ ఫెసిలిటీ రన్ చేయడం కష్టం అవుతుంది, నష్టాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి మా సిఇఓ గారు మా చైర్మన్ గారు నడపడం జరిగింది. కొంచెం బిజినెస్ బాగా ఇబ్బందిగా ఉంటుంది, టాలెంట్ దొరకట్లేదు, ఉన్న పీపుల్ రిటైన్ చేసిన కష్టం వస్తుంది, ఫారిన్ కస్టమర్స్ ఎవరికి రావటం లేదు, ఈ బిజినెస్ రన్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ, టెక్నాలజీ లేకుండా మనం ఇండస్ట్రీ నడపలేదు అని చెప్పినప్పుడు చూడగా చెప్పినందుకు రాజు డబ్బులు అందరూ సంపాదిస్తారు, నువ్వు ఏ బిజినెస్ నిర్ణయించినా సరే నీ సంస్థలో 400 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారని 2,000 ఇండివిజువల్స్ డిపెండ్ అయిన ఆలోచించి డెసిషన్ తీసుకో, నష్టం వచ్చినా పర్లేదు, అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం ఆ ఇండస్ట్రీని సక్సెస్ఫుల్ గా పనిచేయించాలనే ఉద్దేశంతో ఆయన చూడటం. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 150-100 కోర్స్ అక్కడ రీఇన్వెస్ట్ చేసి ఈ ఫెసిలిటీని ఇన్నోవేట్ చేసి గొప్పగా పెంచాలనే ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ పనిచేస్తాం. తర్వాత చిన్నతనం కాబట్టి వాళ్ళ అవసరం వచ్చినా నాకు చెప్తాను. సార్ ఒకసారి ఒక రైతుకి ఒక గద్ద గుడ్డు దొరికింది. ఆ గద్ద గుడ్డుని రైతు ఏం చేశాడంటే తన కోడిగుడ్డు బిడ్డ గుడ్డుతో పాటు పొంగించాడు. కోడి పిల్లలతో పాటు గద్ద పెరిగింది. తను కూడా తను హ్యాపీగా టికెట్ అని చెప్పేసి కోడి పిల్లలాగానే బిహేవ్ చేసింది, తన లైఫ్ మొత్తం ఎంజాయ్ చేసింది. ఒకరోజు గద్ద అయిపోయింది, రిలాక్స్ కూర్చుంది. చూస్తుంటే ఆకాశంలో ఒక పెద్ద పక్షి రెక్కలు మొత్తాన్ని మోగుతారు. అప్పుడు పక్కన వాటి యానిమల్ ఎవరు ఏంటి అని చెప్పేసి దాన్ని దట్ ఈస్ కాల్డ్ గద్ద. అది ఆకాశానికి పక్షి, మనం చికెన్స్ మన భూమి మీద పక్షులు అని చెప్పి చెప్తాం మిత్రులారా. అప్పుడు ఆ గద్ద ఆలోచిస్తుంది, నేను కూడా గద్దనే కదా, ఎందుకు నేను నాకున్న పొటెన్షియాలిటీ ఎందుకు వాడుకోలేకపోయానని చెప్పేసి ఆ గద్ద ఆలోచించింది. అంటే ఆస్తుంది, ఇవాళ మీకున్న పొటెన్షియాలిటీ మొత్తాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారా? మీ తల్లిదండ్రులు వాళ్ళ శ్రమలు మొత్తం చేసి మీరు స్కూల్కి పంపిస్తున్నారు, ప్రభుత్వాలు ఎంతో ట్యాక్స్ పేర్స్ అన్ని చేసి మీకోసం ఇన్వెస్ట్ చేస్తున్నాయి, మా లాంటి స్వచ్ఛంద సంస్థలు వచ్చి మీకోసం ఇన్వెస్ట్ చేస్తున్నాయి. యాజ్ ఎ చైల్డ్, యాజ్ ఎ యంగ్ బాయ్, you need to think, are you using these facilities for your well-being? You need to understand that any boys, you need to understand, you have immense potentiality. మీ దగ్గర ఎంతో శక్తియుక్తులు ఉన్నాయి. ఆ శక్తియుక్తులు కనుక మీరు సత్యంగా ఉపయోగించుకున్నట్టే ఈ ప్రపంచాన్ని మీరు చేసే కెపాసిటీ మీ దగ్గర ఉంది. దయించి అర్థం చేసుకోండి. ఈ సొసైటీలో చాలా మంది చెప్తారు ఇన్కమ్ గ్యాప్ ఉందని, నేను ఆల్వేస్ చెప్తాను, there is no income gap in the society, there is only skill gap. Please enhance your skills. All the best. Thank you. మనకి విచ్చేసిన ఎంపీ రఘువీర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా నందికొండ మున్సిపల్ చైర్మన్ గారు అన్నపూర్ణ గారికి, వైస్ చైర్మన్ నాగమణి గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ శేఖర్ గారికి, భగవాన్ నాయక్ గారికి, స్కూల్ ప్రిన్సిపల్ గారికి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు,
ఇతర పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి విద్యార్థులు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు నాట్కో సంస్థ సహకారంతో మన కళాశాలలో ఓపెన్ చేసుకుంటున్నటువంటి ఏవైతే టాయిలెట్స్ మరియు ఎంతో ఖర్చు పెట్టి వారు కట్టిన ఈ ప్రహరీ గోడకి మన సంస్థతో పాటు ఇక్కడ ఉన్న విద్యార్థులు అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్లు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ చప్పట్లతో వారిని అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ఎన్నో సంవత్సరాలుగా మన నాగార్జున సాగర్ ప్రాంతంలో కేవలం ఉపాధి కల్పనే కాదు, ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు వెళ్తున్న యాజమాన్యాన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. కేవలం ఇప్పుడే కాదు, వచ్చే తరాలకు కానీ భవిష్యత్తులో కూడా వారి సహకారం ఇదే విధంగా మన నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉండాలని వారిని నేను కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన తరుణంలో ప్రిన్సిపల్ గారు కొన్ని సమస్యలు మన స్కూల్కి ఉన్న సమస్యలు చెప్పిండ్రు. అందులో ముఖ్యంగా ఉన్నవి మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పిండ్రు. ముఖ్యంగా ఎండాకాలంలో మోటార్ల నుంచి నీళ్ళు వస్తలేవు, మీకు నీళ్ళకి కొంచెం మీరు కష్టపడుతున్నారన్న విషయం తెలిసింది. అదే విషయాన్ని ఇప్పుడు ఎంపీ గారికి కూడా తెలియపరచడం జరిగింది. ఎంపీఆర్ గారు కూడా దాన్ని ఇప్పుడు మీకు అడ్రస్ చేస్తారు, దాన్ని ఏ విధంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు. మరో ముఖ్యమైన విషయం, ఎన్నో ఏళ్ళుగా ఈ రోడ్డు మీద నుంచి నేను కూడా ఇక్కడ సాగర్లోనే ఉంటాను కాబట్టి వెళ్ళేటప్పుడల్లా మీరు మామూలుగానైతే లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడు మీరందరూ రోడ్డు దాటుతున్న విషయాన్ని చూస్తాం. సరే, మేము చాలా జాగ్రత్తగా పిల్లలు ఉన్నారన్న విషయాన్ని గమనించి మేము కదులుతున్నా కూడా ఇక్కడ ఎంతో లారీలు కానీ కార్లు కానీ చాలా హై స్పీడ్లో ప్రయాణిస్తున్న విషయాన్ని గమనించడం. తప్పకుండా ఇది గవర్నమెంట్ మీద భారం వేయకుండా మీ అందరికీ సభాముఖంగా హామీని ఇస్తున్నాను. నా సొంత నిధులతోని, నా సొంత ఖర్చుతోని ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించడం జరుగుతుంది. మీరందరూ కూడా పిల్లలు యువకులు కాబట్టి కొంచెం మెట్లెక్కి దిగాలన్నా కూడా మీరు సేఫ్గా ఉండడం అన్నది ముఖ్యం కాబట్టి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను వినియోగించండి. అతి త్వరలో దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మేము మీకు హామీ ఇస్తున్నాం సందర్భంగా. అదేవిధంగా ఇక్కడున్న ఎంతో మంది విద్యార్థులు మీ తల్లిదండ్రులు మాకు ఓటేసి ఇక్కడ అన్న రవిరెడ్డి గారికి కానీ నాకు కానీ మీ తల్లిదండ్రుల సహకారంతో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మీ తల్లిదండ్రులకి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు కూడా మీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకు మీరందరూ మంచిగా చదువుకోవాలని, రేపు దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా మన స్కూల్కి ఇప్పటి నుంచి ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. నేను కూడా ఇక్కడనే ఉంటాను కాబట్టి తప్పకుండా వెంటనే స్పందించి మీకున్న ఏ సమస్యను తీర్చేందుకు మీకు సహకరిస్తానని మీ అందరికీ హామీని ఇస్తూ సెలవు తీసుకుంటాను. చేసుకున్న ఈ డెవలప్మెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, ఎమ్మెల్యే జయవీర్ గారికి, అలాగే నాట్కో యాజమాన్యానికి, ఇక్కడికి సభలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నాట్కో వారు ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకు సహకారం అందించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్తూ మీ సమస్యలు కొన్ని చెప్పిండ్రు, ముఖ్యంగా ఓవర్ హెడ్ ట్యాంక్ విషయం. ఇందాక నేను ఎమ్మెల్యే గారితో నా విషయం చర్చించాను. నా ఎంపీ నిధుల నుంచి
ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేసేదానికి ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం. దానికి కావాల్సిన పనులు మొదలు పెట్టిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇందాక ఎమ్మెల్యే జేవీర్ గారు చెప్పినట్టు నిజంగానే మేము ఇక్కడి నుంచి వెళ్తూ వస్తూ గత 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది, ఏర్పాటు చేయాలి అని ఎప్పుడూ అనుకుంటుండే. ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి తన సొంత నిధులతో అది ఏర్పాటు చేసేదానికి ముందుకు వచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అంతే, ఇందాక వక్తలందరూ చెప్పినట్టు మీరందరూ కూడా బాగా చదువుకొని ముందుకు వెళ్ళి దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా ఇప్పుడు ఎట్లయితే నాట్కో వారు ముందుకు వచ్చిండ్రో అట్లనే ఇతర సిఎస్ఆర్ నిధులతోని కానీ మా నిధులతోని కానీ ప్రభుత్వ నిధులతోని కానీ ఈ ప్రభుత్వం ముఖ్యంగా విద్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. దాంట్లో భాగంగా మన ఈ స్కూల్కి అవసరమైన ఎటువంటి పనులున్నా కానీ ఎమ్మెల్యేగా జేవీర్ గారి సహకారం, ఎంపీగా నా సహకారం ఎప్పుడూ ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మన స్కూల్ని ఉత్తమ స్కూల్గా తీర్చిదిద్దేదానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతే, ఇప్పుడు చలికాలం కాబట్టి మన దగ్గర ఉన్న స్కూల్ పిల్లలందరికీ కూడా బ్లాంకెట్స్ సదుపాయం కల్పించడానికి ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి ఆయన సొంత నిధులతోని మన పిల్లలందరికీ రాబోయే నియోజకవర్గంలో ఉన్న అన్ని పాఠశాలల పిల్లలకు కూడా అందిస్తున్నాం. ఆ కార్యక్రమం వచ్చే వారంలో జరుగుతుందని తెలియజేస్తున్నా. అంతే, మరొక్కసారి చెప్తున్నా, ఈ స్కూలుకి కానీ ఇతరత్ర పిల్లలకు కానీ ఎటువంటి సదుపాయాలు కావాలన్నా ఏం కావాలన్నా మా దృష్టికి తీసుకురండి. వాళ్ళకి ఏ విషయంలో కూడా లోటు లేకుండా ఉంచి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేదానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. నందికొండ వార్తా స్రవంతి ప్రేక్షకులకు స్వాగతం. మనం నందికొండ వార్తా స్రవంతి ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ విజయపురి నార్త్ హిల్ కాలనీ నాగార్జున సాగర్లో ఉన్నాము. వాళ్ళు మినీ సర్వసభ్య సమావేశం అని చెప్పని ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ సారాంశం ఏంటంటే, ఇందు మూలంగా సంఘమిత్ర సంఘ సభ్యులందరికీ గ్యాస్ వినియోగదారులకు తెలియదేనదేమనగా మన సంఘం యొక్క పాలకవర్గ ఎన్నికలు నిర్వహించుట గురించి మరియు ఓటరు జాబితా తయారు చేయుట గురించి సంఘ సభ్యుల సలహాలు సూచనలు తీసుకున్నట గురించి 27/11/24 నాడు ఉదయం 11:30 సంఘ కార్యాలయ ఆవరణలో సంఘమిత్ర స్టోర్స్ హిల్ కాలనీ నాగార్జున సాగర్ నందు సర్వసభ్య సమావేశం నిర్వహించుటకు తీర్మానించడం అయినది. కావున సభ్యులందరూ ఇట్టి సర్వసభ్య సమావేశానికి సకాలంలో హాజరై తమ యొక్క సలహాలు సూచనలు ఇవ్వగలనని కోరనైనది. ఇట్లు ఇన్ఛార్జ్ పర్సన్. ఓకే సార్, ఏంటి సార్ ఇది? రమేష్ జీ గారు, మీరు నందికొండ వార్తా స్రవంతి ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఏంది సంగతి ఏంటి? ఈ పాంప్లెట్ పట్టుకోండి, పర్వాలేదు. ఇదేంటండి పాంప్లెట్, మీకు ఏమైనా అర్థమైందా? నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు, వార్తా స్రవంతి ప్రేక్షకులకు నమస్కారం. 1956లో నిర్మించినటువంటి ఈ యొక్క సంఘమిత్ర అని పిలువబడే యొక్క సంఘాన్ని గతంలో ఎన్నిక ద్వారా ఇక్కడ కమిటీని నిర్మించి అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వాల నిధులతోటి ఈ యొక్క ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ బట్టలు కానీ చిన్న చిన్న స్టీల్ సామాన్లు, రాతిండి సామాన్లు, బియ్యము వగైరా ప్రతి ఒక్క వస్తువులు ఇచ్చేవాళ్ళు. ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలు, చివరి ఎన్నికలు, అప్పుడు నాగేశ్వరరావు చైర్మన్గా ఉండేవాళ్ళు. ఆ ఎన్నికల తర్వాత ఇప్పుడు దాకా ఎన్నికలు జరిగిన సంఘటనలు ఎప్పుడు జరగలేదు.
కానీ ఇటువంటి కాగితాలు 2-3 వచ్చినాయి. అదే చెప్తున్నా సార్. గతంలో కూడా ఒక 2 సంవత్సరాల క్రితం నా కాడ రాసుకున్నా మినిట్స్, అప్పుడు ఏం మాట్లాడినా కాడ బుక్ లో కూడా ఉంది. ఇలా ఇదే విధంగా హిల్కాన్లీ పైలాన్ రైట్ బ్యాంక్ వాళ్ళని పిలిపించి కూడా తెలంగాణ విడిపోయిన తర్వాతనే ఈ మీటింగులు జరిగాయి. రైట్ బ్యాంక్ వాళ్ళని కూడా పిలిచారు. ఆ రోజు ఇక్కడ వచ్చారు బసిరెడ్డి గారు, భాషా గారు, వాళ్ళందరూ వచ్చారు, వైసీపీ నాయకులు. అయితే ఏదైతే సద్భావనతోటి ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేశారో ఈరోజు చాలా శిథిలావస్థకు చేరుకుంది. నాకు తెలిసి మన రాష్ట్రంలోనే సివిల్ సప్లై ఆఫీస్గా ఇంత పెద్ద ఆఫీసు, ఇంత పెద్ద స్థలం ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం ఎక్కడా లేదు. మేము కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్దిమంది ప్రశ్నలు నాకు కూడా అడగొచ్చు, మీరేం చేశారని. నేను స్వయంగా నోముల నరసింహ గారికి 100 సార్లు సివిల్ సప్లై మినిస్టర్ గంగుల కమలాకర్ గారికి ఒక లెటర్ పెట్టండి, నాన్మెంట్ బాడీ వేయండి, బడ్జెట్ కేటాయించండి, దీన్ని డెవలప్మెంట్ చేయండి అని చెప్పా. కానీ స్వర్గీయ నరసింహ గారు పట్టించుకోలేదు. అరే మనం మళ్ళీ బాడీ చేస్తే కొత్త పంచాయతీ వస్తారా, నాకు రాలేదని వాడికి రాలేదని పంచాయతీలు అయితే ఈ వద్దని పట్టించుకోలే. నేను ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైనా కానీ దీని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎన్నిక జరుపుతారా, నాన్మెంట్ బాడీ చేస్తారా, ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా దీన్ని పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేయాలని ఈరోజు ప్రజల పక్షాన మేము కోరుతున్నాను. ఓకే, మీ కోరికలు బాగానే ఉన్నాయండి. మీ ఆలోచన ధోరణే మాది కూడా ఉన్నట్టుంది. కాకపోతే ఇంతకుముందు నిర్వహించినట్లుగానే ఇది కూడా ఒక కంటి తుడుపు చర్యగానే భావించవచ్చా, లేకపోతే దీని ద్వారా జరిగే ఈ మీటింగ్ ద్వారా జరిగేటటువంటి కార్యక్రమం ఏదైనా ఉందో అది ముందుకు వెళ్ళి ఎలక్షన్ ప్రక్రియ జరిగేంత వరకు వస్తుందని మీరు భావిస్తున్నారా? ఈ సంఘమిత్ర అభివృద్ధి పథకంలో నడవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కన్జ్యూమర్ కంకణబద్దులై ఈ యొక్క ఎన్నిక జరగడానికి సహకరించాలి. ఒకవేళ అధికారులు ఎవరైనా వెనక్కి తగ్గినా కానీ మనం అందరం సంఘమిత్ర కాడ వచ్చి ధర్నా చేసి ఎన్నిక జరగడానికి మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే మేము గత మీటింగ్లో కూడా ఎవరైనా గ్యాస్ ఇంటికి తీసుకొస్తే ఆటో కిరాయిలు చెల్లించిన అవసరం లేదని అప్పుడు జిల్లా నుంచి వచ్చిన అధికారి చెప్పారు. హిల్ కాలనీలో 20 రూపాయలు వసూలు చేస్తారు, పైలాన్ కాలనీలో 50 రూపాయలు వసూలు చేస్తారు. ఇప్పటికి కూడా పైలాన్లో చాలామంది డబ్బులు ఇస్తున్నారు, నాకు ఎంతోమంది చెప్పారు. కానీ చిన్నదానికి మనం ఎత్తి చూపితే ఈ రమేజీకి పెద్ద పెద్ద కనబడవు, కోట్లు మింగిన వాళ్ళు అవుపడరు, కానీ 20-30 రూపాయల వాళ్ళు అవుపడతారని నేను ఆ విషయాన్ని ఇప్పటిదాకా నేను బయటికి తీసుకురాలి. ఈరోజు మీటింగ్ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఏదున్నా కానీ ఇది ప్రజల కోసం అవసరం వచ్చే విధంగా అందరూ దీనిలో సంయమనం పాటించాలి, అందరి సలహాలు సూచనలు ఇచ్చి ఈ యొక్క ఎన్నికకు సహకరించాలని ఈ యొక్క వార్తా స్రవంతి తరపున కోరుతున్నాం. ఇప్పుడు మనకి మీరు నామినేటెడ్ బాడీ వేయడానికి ఇబ్బంది అయిందండి. ఎలక్షన్ ఎందుకు పెట్టలేదు మీరు? 10 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది కదా. మేము చెప్పానండి, నేను స్వయంగా నరసింహయ్య గారు చెప్పా, ఎన్నికలైనా పెట్టేయండి, లేదా మీరు ఒక లెటర్ రాయండి, ఈ ఒక బాడీని నేను ఇక్కడ ఎన్నుకున్నా, మీరు ప్రభుత్వం తరఫున ప్రకటించానని గంగుల కమలాకర్ ద్వారా డిక్లేర్ చేయించానని చెప్పా. పట్టించుకోలే. ఇప్పటికైనా గవర్నమెంట్ నడుపుతున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక పెట్టాల్సిందే, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. దీన్ని వెంటనే అప్పుడు 1950లో కట్టించిన భవనాలు ఇప్పటికి చాలా కోతులు వస్తున్నాయని లోపలికి, బియ్యం ఎన్నో ఖరాబ్ చేసిన, దాంట్లో కాలిపోయిన తర్వాత ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ఇప్పటికైనా ప్రత్యేక బడ్జెట్ పెట్టి సివిల్ సప్లై అధికారులు దీన్ని వెంటనే మరమ్మతులు చేసి ప్రజలందరికీ అందుబాటులో తేవాలి. మనం ఏదైతే ఇంత ముందు ఇక్కడ కలకలలాడిందో 3 పౌలు 6 కాయలుగా గత 30-40 సంవత్సరాల క్రితం ఆ విధంగా ఇక్కడ చేసినట్లయితే ఇప్పుడు బయట చూసుకుంటే మార్కెట్లో చాలా రేట్లు పెరిగిపోయినాయి వస్తువులు. మన కోఆపరేటివ్ ద్వారా ఈ సంఘమిత్ర ద్వారా అమ్మితే బజార్ మార్కెట్ కంటే రూపాయి తక్కువగా అమ్మితే ప్రజలందరూ కూడా ఇక్కడ వినియోగించుకుంటారు. ఇప్పుడు మన గ్యాస్ తీసుకున్న వాళ్ళకి 350 రూపాయలకు ఒక కార్డు ఇస్తున్నారు. ఆ కార్డు ఉన్న వాళ్ళే మన ఓటింగ్లో పాల్గొనాలి. నేను ప్రజలు కూడా చెప్తున్నా, ఎవరికైతే కార్డు లేదో ముందు కార్డులు పొందండి. ఈ యొక్క ఎన్నిక పెట్టేటట్లయితే సుమారు 2 నెలలు 3 నెలలు సమయం వేయండి. ప్రజలు ఏ కార్డు ఉన్న వాళ్ళు ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనాలో క్లియర్గా తెలియజేయాలి. కార్డు లేని వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఎన్నికల్లో పాల్గొనే విధంగా. అంతేగాని తూతు మంత్రంగా 10.5 కార్డులు ఉండే 10.5 కార్డులు ఉన్న వాళ్ళు మాత్రమే, అదేనండి 10.5 కార్డు అనేవాళ్ళు, ఆ 10.5 కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో పాల్గొన్నారు. మేము చిన్నపిల్లలప్పుడు చూసాం, మాకు ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాస్ తీసుకున్నప్పుడు 350 రూపాయలు సభ్యత్వం కట్టించుకున్నారు. ఆ కార్డు ఉన్నవాళ్ళు కూడా ఎన్నికల్లో పాల్గొనవచ్చు. నా ఆలోచన ఏంటంటే హిల్కాన్ పైలాన్ కాలనీ 2 కలిపి పెడతారా, లేకపోతే రైట్ బ్యాంక్లో ఉన్న వాళ్ళని కూడా కలుపుతారా అనేది అది మనకు ఇంకా వాళ్ళు క్లియర్గా తెలియజేయలేదు. కాబట్టి హిల్కాన్ పైలాన్ తెలంగాణ విడిపోయింది, కానీ వాళ్ళని మాచల్లో కలిపినట్లయితే హిల్కాన్ పైలాన్ వాళ్ళకు
సమయం ఇవ్వాలి. పత్రికాముఖం కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ పెట్టాలి. ఇగో మీరు 350 రూపాయలు కట్టి ఈ యొక్క కార్డు తీసుకోండి, కార్డు తీసుకుంటే మీకు ఎన్నికల్లో పాల్గొనేందుకు కానీ నిలబడడానికి కానీ అవకాశం ఉంటుంది. 2-3 పిల్లలు మరి ఎంతమంది ఉంటే అర్హతలు ఏంది, నియమ నిబంధన ఏంది, ఇవన్నీ ముందే మనం ప్రచారం చేయాలి. ఎన్నిక పెట్టి తిరిగి పూర్వవైభవం తీసుకురావాల్సిందిగా ప్రజలందరి తరపున మేము మీ ద్వారా ఈ యొక్క ప్రజలకు అందరికీ కోరుతున్నాం. సామాన్యుని సనుగుడని మనం అక్కడ చాయ్ కోట్ల దగ్గర అక్కడెక్కడ కూర్చుని ఉన్నప్పుడు అత్యంత సామాన్యుడు మాట్లాడే మాట మీ ముందుకు తీసుకొస్తాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది మా మాట కింద మీరు కూడా చెప్పండి సార్ అని చెప్పని అంటున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు దీని దిక్కు తొంగి చూడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు కూడా దీని దిక్కు తొంగి చూడరు. ఎందుకంటే అక్కడ లిమిటెడ్గా స్థానాలు ఉంటాయి, డైరెక్టర్ల స్థానాలు ఏంటి కానీ లేకపోతే చైర్మన్ స్థానం ఏంటి కానీ అది ఇవ్వాలంటే అది చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ పాంప్లెట్ కూడా ఇది ఒక పెద్ద ఏమంటారు దాన్ని హాస్యాస్పదమైనటువంటి పాంప్లెట్గా మేము పరిగణిస్తూ ఉన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రారు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముందు చూపు చేయరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు రారు. ఇది ఏవి కాదు, ఉత్త గ్యాంబ్లింగ్ చర్య కింద వాళ్ళు భావిస్తూ ఉన్నామని చెప్పని ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి అత్యంత ప్రముఖుడు సీనియర్ వ్యక్తి, సీనియర్ సిటిజను మనతోటి మాట్లాడటం జరిగింది. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ఎవరు రాలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు. 11:30 అవుతుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడాక మనకు కనిపించట్లేదు. అంటే కొద్దిమంది ఆలోచనలు ఒక్కొక్కరిది ఒక్కో రంగం ఉంటుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్ చెప్పిన దానిలో తప్పేం లేదు, వాస్తవం ఉంది, నేను కాదనిలే. అయినా ఒక ప్రచురణ ముద్రించి మనకు ప్రభుత్వం తరఫున జారీ చేశారు కాబట్టి దీనికి తప్పకుండా విలువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొదటిసారి పెడుతున్నాం, మేము కూడా చాలా హర్షం వ్యక్తం చేసుకున్నాం, మేము సంతోషపడ్డాం. అరే గవర్నమెంట్ వచ్చింది, కొద్దిగా చొరవ వచ్చింది, జిల్లాధికారులు వస్తున్నారు, ఇక్కడ ఉన్నట్టు ప్రజానికం అందరూ వచ్చి ఈ యొక్క సమస్యలు లేవనెత్తి చూపిస్తే ఎన్నికలు జరిగి మళ్ళా మొదటి రోజు వస్తాయని ఆ యొక్క సంతోషంతో ఇక్కడ రావడం జరిగిందండి. ఇది వాళ్ళు ఈ కంటి తుడుపు చర్యగా వీళ్ళు భావిస్తే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాలి, లేదా కోర్టుల ద్వారా సమస్యని మనం లేవనెత్తి చూపగలిగితే తప్పకుండా మనం అనుకున్న సాధించగలుగుతామని నేను తెలియజేస్తున్నానండి. సరే, మీరు నందికొండ వార్తా స్రవంతి డిస్కషన్లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. వెల్కమ్ సార్. తప్పకుండా మనతోటి సీనియర్ సిటిజన్ మరియు మన ఇంతకుముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు కార్మిక నాయకుడుగా ఎన్జిఓస్ నాయకులుగా ఉన్నటువంటి మందా సంజీవ్ కుమార్ మనతో ఉన్నారు. దీని గురించి ఈ యొక్క పాంప్లెట్ గురించి వీళ్ళు కూడా సంజీవ్ కుమార్ కూడా స్పందిస్తారు. సార్ చెప్పండి, ఏంటి సంగతులు, ఏమనుకుంటున్నారు మీరు ఈ యొక్క పాంప్లెట్ గురించి? సంఘమిత్ర వినియోగదారులందరికీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. సంఘమిత్ర కోఆపరేటివ్ అధికారులు ఒక 4-5 రోజుల క్రితం కరపత్రం బజార్లోకి విడుదల చేశారు. ఆ కరపత్రం అనుసరించి ఈ యొక్క కోఆపరేటివ్ సంఘమిత్రకు ఎన్నికలు జరపాలా వద్దా అని సభ్యులందరూ వచ్చి అధికారులకు తమ అభిప్రాయాలు అది తెలియజేయాలని కోరారు. ఈ సంఘమిత్ర 56 ఆ ప్రాంతంలో మా చిన్నతనంలో ఏర్పడింది. అప్పుడు హాస్పిటల్ ఎదురుగా మొట్టమొదటి సంఘమిత్ర ఉండేది. అప్పుడు ఈ కంట్రోల్ బియ్యం ఇచ్చేవారు. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఈ గారు ఉన్నప్పుడు ఈ కొత్త బిల్డింగ్ని ఏర్పరిచి 69లో అప్పటి నిజాయితీ గల అధికారులు ఈ గారులు ఏఈ గారులు అందరూ కమిటీలో ఉండి వాళ్ళు బియ్యము మరియు కిరాణా సరుకులు అన్ని ఇచ్చేవారండి. వీళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు ఇది ముందుకు సాగి ఎలక్షన్ వరకు ఇది కొనసాగుతుందని చెప్పని మీరు భావిస్తున్నారా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగి 20 సంవత్సరాలు ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అయినా ఇక్కడ ఎలక్షన్ జరగటమో నామినేటెడ్ బాడీ ఏర్పాటు చేయటమో జరుగుతుందని చెప్పని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు కేవలం అన్ని పోయి గ్యాస్ ఆధారితంగా ఈ సంఘమిత్ర ఉంది. గ్యాస్ అనేది అత్యంత అవసరం ప్రజలకు. ఈ సంఘమిత్రకు ఏదో కమిటీ ఎన్నికలు లేకపోతే మనకు గ్యాస్కి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మనందరం ఆలోచించి మరి జానారెడ్డి గారు ఇక్కడ మనకు నాయకులు ఉన్నారు, వారిని అందరూ కలిసి మనకు ఎన్నికలో లేదా డామినేటెడ్ బాడీయో కావాలని మనందరం కోరాలని, అధికారులను కూడా ఎన్నికలు కావాలని, ఎన్నికల కంటే అఖిలపక్షంతో నామినేటెడ్ బాడీ అన్ని వర్గాలతో అన్ని కులాలతో నామినేటెడ్ బాడీ ఉండాలని
జానారెడ్డి గారిని మనం అందరం కోరాలని నా అభిప్రాయం. కృతజ్ఞతలండి, మీరు మీ అభిప్రాయం తెలియజేసింది. థ్యాంక్ యూ టు ఆల్. ఇప్పుడు మనతోటి ఈ నాగార్జున సాగర్ కోఆపరేటివ్ సొసైటీ విజయపూరి సౌత్ సభ్యులు మన దగ్గర ఉన్నారు. మనకి జరిగినటువంటి రాజకీయ పరిణామ క్రమంలో విజయపూరి సౌత్ ఆంధ్రప్రదేశ్కి చెందిపోయింది. అది అంటే పక్క రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రంలో ఒక రాష్ట్రం అయినటువంటి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఈ యొక్క మీటింగ్ ద్వారా ఏం కోరుకుంటున్నారో విజయపూరి సౌత్ నాయకుడైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి బసిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారి అభిప్రాయం ఏందో మనం తీసుకుందామండి. నమస్కారం బసిరెడ్డి గారు, చెప్పండి సార్, ఏంటి అసలు మీరు ఏం కోరుకుంటున్నారు మీ తరఫున? సార్, నాగార్జున సాగర్, దక్షిణ విజయపూరి 3 కాలనీలు, పైలాను, హిల్ కాలనీ 3 కాలనీలు అన్నదమ్ముల్లాగా ఇప్పటికీ అన్నదమ్ముల్లాగే ఉన్నారు. అయితే మా కోరిక ఏంటంటే మన నాగార్జున సాగర్లో దక్షిణ విజయపూరి అయితే ఉండి మన డ్యామ్ నెహ్రూ గారు 12 డిసెంబర్ 1955 ఫౌండేషన్ వేస్తే మాకు 5/8/1956న మాకు ఈ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ మాకు ఫస్ట్ విజయపూరి సౌత్లో స్టార్ట్ చేసామండి. అది ఫస్ట్ మాది. ఈ సంఘమిత్ర అన్నది 3 కాలనీల తరఫున ఉంటున్నాము, అందరం ఒకటే కాబట్టి ఎక్కడున్నా ఒకటే అన్నది ఆ రోజుల్లో ఉన్న అధికారులు. రెండోది ఏంటంటే దక్షిణ విజయపూరిలో ఉన్న అధికారులు ఏఈ జేఈ ఒక ఆ టైపులో ఉంటే, ఏది క్యాంప్ గార్డులు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఈ టైపులో ఉంటే, ఇక్కడ సిఈలు, ఎస్సీలు, ఈలు అంతా యువతల పక్క ఉండేవాళ్ళు. కాబట్టి అది 1964లో ఫస్ట్ మేము పెట్టింది, 1956లో ఇది రిజిస్ట్రేషన్ అయింది. ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. అయితే 1964 సెప్టెంబర్లో మన పాత బ్రిడ్జి పడిపోయింది. పడిపోయినప్పుడు యువతల పక్కకి ఎటు నుంచి కూడా ఈ రవాణా సౌకర్యాలు చాలా తక్కువగా ఉండేవి. హైదరాబాద్ తప్పించి ఇంకా వేరే దగ్గర నుంచి కలవర్టులు లేక. అలాంటప్పుడు దక్షిణ విజయపూరిలో ఈ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది కాబట్టి ఆ అధికారులు ఏంటంటే 64 కూడా ఎందుకు తెచ్చుకోలేదంటే ఎటు నుంచి ఆ ఫ్లడ్ వాటర్కి కింద మట్టి రోడ్డు కూడా బకెట్ పోర్షన్లో లేదు. తర్వాత 66లోనో ఎప్పుడో వాళ్ళు యువతలకి తెచ్చి పెట్టిన తర్వాత చెప్పండి. తెచ్చిన తర్వాత ఇక్కడ ఏ టైప్లో ఫస్ట్ ఇల్కాన్లో మొదలుపెట్టారు దీన్ని, ఈ సంఘమిత్రని. ప్రసాద్ గారు మా సమతా ప్రసాద్ గారు వాళ్ళ ఇళ్ళకి దగ్గరలోనే ఆ ఏ టైప్ నుంచి తర్వాత ఒక ఎన్నో సంవత్సరాలకి ఈ బిల్డింగ్ని ఒక వేరే దగ్గర నుంచి కొని తర్వాత దీంట్లోకి పెట్టారు. దీంట్లో పెట్టిన తర్వాత సక్రమంగా సాగుతుంది. ఇప్పుడు మనకి ఇదంతా చాలా చరిత్ర కింద ఉంటుంది మీరు చెప్పింది. అంటే మీ బాధ అసలు ఇప్పుడు ఈ రోజున మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ సంఘమిత్రం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీకు అక్కడ ఒక గ్యాస్ ఇస్తున్నారు మీకు, తర్వాత ఇంకేమి ఇస్తున్నారు? ఏమి లేదు, అది గ్యాస్ ఒకటే ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ సంఘమిత్రం నుంచి, ప్రస్తుత సంఘమిత్రం నుంచి రైట్ బ్యాంక్ వాసులకి ఏం కావాలి? సార్, ఎలక్షన్ పెట్టడం అంటూ జరిగితే మేము దాంట్లో ఓటర్స్గా ఉండాల్సిందే. ఎందుకంటే మేము వన్ ఆఫ్ ద మెంబర్స్మే, షేర్ హోల్డర్స్మే. ప్లస్ ఆ స్టోర్ ఫస్ట్ మా దగ్గర పునాది నుంచి ఇటు వచ్చింది. మమ్మల్ని వదిలేస్తామంటే ఎలాగా? కాబట్టి రాష్ట్రం విడిపోతే విడిపోనేయండి. ఈ 3 కాలనీలు విడిపోలే. డ్యామ్ మనం చేసలేదు. డ్యామ్ లాగే ఉంది. ఇక్కడ ప్రజల్లాగే ఉన్నారు. అటు ఇటు సంబంధాలు అన్నీ కలిసి ఉన్నాయి. ఈ సొసైటీలో ఏమాత్రం ఎలక్షన్ పెడితే మాకు ఎప్పుడు 3 డైరెక్టర్లు ఉంటారు. ఇక్కడ 9 మంది డైరెక్టర్లు ఉంటారు పైలాని హిల్ కాలనీ. కాబట్టి ఈ ఎలక్షన్ని జరపాలి అంటే మేము ఓటర్గా ఉండాల్సిందే. అది మా కోరిక. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, కోఆపరేటివ్ మినిస్టర్కి కానీ, ఈ కోఆపరేటివ్ మినిస్టర్ కానీ, ఈ ఎమ్మెల్యే గారికి కానీ, ఆ ఎమ్మెల్యే గారికి కానీ, ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ, అక్కడ ఉన్న ప్రజలకు కానీ మేము కోరుకునేదంటే మా ఓటు హక్కు తీసేయడానికి లేదు.
తీసాడు అంటూ జరిగితే మాది ఎలాగైతే తీసుకొచ్చారో అది అక్కడ పెట్టేయండి, అక్కడ స్టోర్ ఉంది, పెట్టేసి 1000 కనెక్షన్ల వరకు మా ఉన్నాయి, మా అక్కడ ఇచ్చేసేయండి, మా షేరు మాకు ఇచ్చేయండి. ప్రజెంట్ వడ్డీతో సహా అంతే కదా, అంతే ₹10.50 మనం అప్పుడు కొన్నాం ఫస్ట్ లో. తర్వాత 300 పెట్టామండి, 100 పెట్టాము, తర్వాత 300 అయ్యి ఇలా పెడుతూనే వచ్చాము. మేము ఓటర్గా కాకుండా అనాథలుగా ఉండడానికి మేము ఏమన్నా మనుషులం కాదా? అసలు చట్టం రాజ్యాంగం ఒప్పుకోదు. అందులో నిన్నే రాజ్యాంగం రోజు జరిగింది, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. కాబట్టి నేను కోరుకుంటేది ఏంటంటే ఎలక్షన్ జరిగితే మేము ఓటర్స్గా ఉండాలా, లేదంటే మా స్టేట్ ఓటర్స్కి మొత్తానికి ఇచ్చేయండి. ఎందుకంటే మాకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు, 3000 ఫ్రీగా పోయినట్టే కదండి మా ప్రజలకి, మా జనానికి. 1000 కనెక్షన్ల ఆదాయం ఈ స్టోర్కి ఇక్కడికి వస్తుంది, యువతల పక్కకి రెవెన్యూ. మేము దాన్ని తీసుకుపోతాం అనట్లే, మాకు ఓటు హక్కు కల్పించండి అంటున్నాం. ఆ ఓటు హక్కు కల్పించినప్పుడు మా 1000 కనెక్షన్లు మా ఇవన్నీ ఇచ్చేసేయండి, మా షేరు అంతా. మాకు అక్కడ మేము ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ అని కాకుండా మేము ఈపీ సౌత్ ప్రజల కోఆపరేటివ్ సొసైటీ అని పెట్టుకుంటాం. ఓకే రెడ్డి గారు, మీ వాదనలో మానవీయత ఉంది, అది మిమ్మల్ని ఎవరు కూడా దానికి ఎదురు పలికేటటువంటి సందర్భం మనకి కుదరదు. ఎందుకంటే దానికి చట్టాలు, న్యాయము, రాజ్యాంగబద్ధంగా మనం నడుచుకుంటాం కాబట్టి. సరే, మరి ఏం జరుగుద్దో మనం ముందు ఆలోచించి చూస్తాము. ఈ యొక్క డిస్కషన్లో మీ ఆర్గ్యుమెంట్ ఏంటి అన్నది ప్రజలకు తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. అయితే నా కోరిక ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పటికి కూడా ఇటు తెలంగాణ అని కానీ అటు ఆంధ్ర అని కానీ ఈ 3 కాలనీల్లో మాత్రం ఆ భావన లేకుండా మేమందరం ఉంటున్నాం. కాబట్టి దీన్ని విడదీసి పాలించొద్దని చెప్పి, బ్రిటిష్ పాలన చేయొద్దని చెప్పి నా కోరిక అధికారులకు నేను కోరుకుంటున్నాను, రాజకీయ నాయకులకు కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు, మీరు కలిసి ఉండడానికి ఇష్టం లేనప్పుడు మా షేర్స్ మాకు ఇచ్చేసేయండి. మా 1955వ తారీఖు నేను విత్ డేట్తో సహా చెప్తున్నా, 5/8/1956 మా కోఆపరేటివ్ సొసైటీ మద్రాసు వారి దీంట్లో పల్నాడు తాలూకాకి దక్షిణ విజయపూరికి ఎంప్లాయిడ్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి రిజిస్టర్ చేయబడ్డది. అది నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ తర్వాత మీకు అందరికీ ఇస్తాను. ఒకసారి సెపరేట్ గా దీని గురించి మనం చర్చిద్దాం. రైట్ అండి, రైట్. ఓకే, ప్రజలందరికీ అప్పుడు ఉద్యోగస్తుల వాళ్ళ అనేది ఇందులో లైన ప్రకారంగా డ్యామ్ ఏరియా కార్పొరేషన్ లో ఎవరు నివసిస్తున్నారో వాళ్ళు మెంబర్స్ కావచ్చని మాకు చెప్తుంది. కాబట్టి ఇప్పటి వరకు రికార్డ్ ప్రకారంగా మనకు 4500 మంది మెంబర్స్ కలిగి ఉంటారు. అందులో 2 రాష్ట్రాలు కలిసి ఉన్న సందర్భంలో ఒక ఉమ్మడి కుటుంబం లేక ఇస్తున్నారు. అయితే ఈ 4000 మంది నుంచి ఇలా గత 15-20 ఏళ్ళకి వెళ్ళి ఎలక్షన్ జరపకుండా ఆగిపోయి ఎలక్టెడ్ బాడీ లేకుండా ఇప్పుడు అఫీసర్ తోటి చెప్పుకొచ్చారు. అఫీషియల్ గా వాళ్ళకి ఎటువంటి పవర్స్ ఉండవు. వాళ్ళు ఏం చేయాలన్నా ఇంకోటి కొత్త నివారణ వాళ్ళకి దీనికి పవర్స్ ఉండవు. నామినల్ గా కొత్త బాడీ వచ్చే వరకు మీరు ఉండని నామినల్ ఇస్తాం, కానీ 20 ఏళ్ళకి ఉండు కంటిన్యూ అని ఎవరు ఇవ్వరు. కాబట్టి ఆ గతంలో జరిగిన ఏది ఎలక్టెడ్ బాడీ ఉంటేనే సంఘానికి మనుగడ. అది ఎలక్టెడ్ బాడీ జనరల్ బాడీలో పెట్టి ఏం సర్వీస్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ముందుకు ఎవరికి మెంబర్షిప్ ఇవ్వాలి, ఇంకా కొత్త ఫింగర్స్ ఏం చేయాలనేది ఎలక్టెడ్ బాడీకి పవర్ ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన దానికి ఆడిట్ రిపోర్ట్ చేయించాం. 23-24 ఆడిట్ అయిపోయింది. అందులో లావాదేవీలు ఎంతమంది మనుషులు ఆడిట్ రిపోర్ట్ రెడీ ఉంది. కానీ మా బాధాకరం ఏంటంటే మేము వచ్చింది మీరు కూర్చోవాలి, నేను కూర్చున్న ప్లేస్ లో మీరు కూర్చోవాలి. ఇప్పటికే జరగలేదు. మీరు కూర్చొని ఏ విధంగా ఎలా మరి మేము సలహా మనం ఈ సంఘాన్ని ఎన్నికలు జరిపి ముందుకు వెళ్దాం అనేది కాన్సెప్ట్ తో వచ్చారు. కాబట్టి ఇప్పటి వరకు 4500 మంది ఉన్నారు. ఇప్పుడు 300 రూపాయలు కలిగి ఉంది, ఓటర్ లిస్ట్ రెడీ ఉంది. ఇప్పుడు మనము ఎలక్షన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రపోజల్ ఇది ఇందులో 2 రకాలు ఏంటంటే, మనము ఇప్పుడు ఒకటి ప్రస్తావన వచ్చిందంటే తెలంగాణ 2014 విడిపోయిన తర్వాత ఎట్లా అనేది వచ్చింది. దీనిలో 2 రకాలు నేను చెప్తాను. ముందుగా ఈ 4000 మందితోటి ఎలక్షన్ ఎలిజిబుల్ ఓటు తయారు చేసి ఎలక్షన్ చేసుకొని తర్వాత అక్కడ పరిధిలో ఉన్న మేము తర్వాత జెండాబాడి పెట్టుకొని 2% మెజార్టీ తోటి అప్పుడు మీరు 2 రాష్ట్రాల యొక్క డీసీల పరిస్థితి తీసుకొని వెళ్ళిపోవడం ఒక
లేదు ఇప్పుడే కావాలంటే ఆయన అఫీషియల్ పిఎస్సి పవర్ లేదు. ఇది అఫీషియల్ పిఎస్సికి విభజించడానికి అంత పవర్ లేదు. కాబట్టి నేను ఇప్పుడు ఓటర్ లిస్టు మీరున్న సభ్యులందరూ 4000 మంది ఉన్నారు. మనం తయారు చేసి ప్రపోజల్ పంపుటప్పుడు ఎలక్షన్ చేసుకొని మీరు సంఘ అభివృద్ధి కోసం ఏమేమి చేయాలో తన కార్యక్రమం దాల్చుకొని ముందుకే వెళ్ళాలి. కాబట్టి కొత్త ఓటర్ ఇప్పుడు ఎందుకంటే నేను ఆస్పార్ ప్రకారంగా దీనికి ఒక రూపురేఖ లేకుండా ఉంది. అలాగే ఇప్పుడు ఒక సంఘానికి ఎలక్షన్ అయితే అది 2005 ఒక 1 year బిఫోర్ మెంబర్ కలిగి ఉన్నారు. ఇందులో ఏమవుతుందంటే ఎలక్టెడ్ బాడీ ఎక్స్పైరీ అవుతుంది అన్న తర్వాత 1 year బిఫోర్ 300 కలిగి ఉండాలి. మీకు ఎలక్షన్ 2020 అయింది కాబట్టి మొత్తం మెంబర్స్ తీసుకోవడం నాకు బెటర్. కానీ ఇప్పుడు దాని జోలికి వెళ్తే అవుతుంటే లీగల్ కాంప్లికేషన్ ఉత్పన్నం అవుతుంది. ఒరిజినల్ మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు కొంత చచ్చిపోయి ఉంటారు. కాబట్టి నేనేమంటే ఒరిజినల్ మెంబర్ 4000 మంది ఉన్నారు. కాబట్టి ఓట్లు తయారు చేసి ప్రపోజల్ పంపించేసి పంపుదాం, ఎలక్షన్ చేపిస్తాను. మీరు ఎలక్షన్ జరుపుకుంటే దీనికి పార్టీ సంబంధం లేదు. మీరు ఎగ్జామ్లో పార్టీ ఉండదు. ఇందులో పార్టీ గుర్తు మీద ఓట్లు కావు. అందరు సభ్యులు వేరే గుర్తులు ఇస్తారు. ఎలక్షన్ కావాలి, మీకు గట్టేలోనే లేదు. మీరు చేశారు, మీరు చూడండి, మీరు రెవెన్యూ అందరికీ మనకు సొసైటీ కానీ సింబల్స్ ఉండవు. ఇక రకరకాల అందరు పౌడర్స్ ఉన్నారు. ఇప్పుడు మారింది, చాలా మారింది, హైటెక్ వెళ్తున్నాం. కాబట్టి మీకు అందరికీ తెలియంది కాదు. ఇదంతా గత మర్చిపోయి మీరు ఓట్లు తయారు చేయమంటే మీరందరూ అక్కడ ఇక్కడ సహకరిస్తే నేను టీం పెట్టేసి మన అందులోకి వెళ్ళి మనం ఒక 10 మంది 20 మంది ఇక్కడ 10 మంది అక్కడ 10 మందికి మనం తయారు చేసి టీం ఫామ్ చేద్దాం. మెంబర్స్ ఎవరో కూర్చొని వెరిఫై చేసుకొని వీళ్ళు కరెక్ట్గా ఉన్నారు అన్న తర్వాత కూర్చొని ఈ టీం వాళ్ళు 5 మంది 10 మంది మీ ఇష్టం డిసైడ్ చేస్తే నేను మీరెవరు ఆ పేరు రాసుకొని మా టీం వాళ్ళు వస్తారు, సంఘం వాళ్ళు వస్తారు. మీరు మనం వెళ్ళి ఇప్పుడు కొంత ఖర్చుగా పర్వాలేదు కూర్చొని అక్కడ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఎంతమంది ఓట్లు తయారు చేసి ఈ ప్రతిపాదన మీరు చేస్తే ఇది కూడా మా వాళ్ళకి తెలియదు. మా ఆఫీసర్కి తెలియదు. కాబట్టి కూర్చొని తయారు చేసి ఇది ఆమోదం పెట్టి జతబాడి పెట్టి మళ్ళా మనము ఎలక్షన్ ప్రపోజల్ పంపిస్తాను. ఎలక్షన్ చేపించే మాత్రం నాకు మనం ఈ విధంగా వెళ్తామంటే మీరు అందరూ దానికి మేము ఇబ్బంది లేదు. కానీ లేదా ఇప్పుడు తెలంగాణ అది విడిపోయింది కదా, దానికి క్లారిఫికేషన్ తీసుకొని లేదా మాకు వెళ్ళిపోతాము అనే దాని మీద కూడా బాడీ ఎలక్షన్ బాడీ ఏది చేయాలి, మెంబర్స్ తీయాలన్నా బాడీ ఉండాలి, పెట్టాలి బాడీ ఉండాలి. ఇప్పుడు ఆయన ఆఫీసర్ పిఎస్ ఇది డెలిగేట్ పవర్స్ రూల్ ప్రకారంగా ఆయనకు అంత రైట్స్ లేవు. ఏ పార్టీ తీసుకుంది ఆయన ఉన్నదే చెప్పాలి. కొంత ఇస్తరాకి వరకు లేదు, ఒక జీతం తప్ప వేరే ఎవరికి ఆయన పవర్ లేదు. కాబట్టి మీరు ఈ 4000 మంది టీం ఫామ్ చేసి మీరు మాకు కలిసి తయారు చేయండి తీర్మానం చేస్తే మేము టీం పంపుతాం, తయారీ పంపుతాం. లేదా మేము ఇప్పుడే విడిపోతాము, ఇప్పుడే మేము వెళ్ళిపోయి మీరు అక్కడ కూడా బాడగడి చెప్తే నేను కూడా దాన్ని క్లారిఫై చేసుకొని ఇంకో జగన్ పెట్టుకొని చేద్దామా నాకు చూసుకుని తయారు పెట్టారు. కాబట్టి మీద నేను ఈ 2 అంశాలు ఒకటి ఏంటంటే అందరి పొడి కూర్చోబడుతున్నాం కాబట్టి ఎలక్షన్ జరపడం అవుతుంది. మహిళా ప్రకారం ఇప్పుడు మహిళలో ఏరియా కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ఇది 56 ఏళ్ళు పుట్టలేదు. 44 పుట్టాను. 56లో పుట్టిన వాళ్ళు మీరు అంత ఉండడం లేదు. కానీ అయితే ఆ 60 ఉంటే 56 అంటే ఇప్పుడు అందరు తాత ముట్టాలి తెలియదు. అయితే మీరు ఈ సంవత్సరానికి వచ్చి బాడీ నాకు బాగున్నారు. కాబట్టి ఇందులో మీరు ఏ విధంగా చెప్తే నేను ఎలాంటి సిద్ధంగా ఉన్నాను. ఇందులో ఏం ప్రమేయం లేదు. మీరు ఉండాలి, బాడీ నాకు కావాలి. మీరు చేయలేదు, ఎక్కువ నువ్వు ఉండలేదు. మీరంతా గమనించండి. మా మామూలు ఎవరు రాదు, కానీ మేము ఆఫీసర్గా కింద పడకుండా చెప్తా ఉన్నాం. కానీ మీకే పోవాలి, మీరే చేయాలి. మేము ఉండకూడదు ఇక్కడ 20 ఏళ్ళకి కలిసి జరుపుకోవడం కాదు. మీ అంత సీనియర్ ఉన్నారు, అన్ని చేయాలి. కాబట్టి ఏమి వచ్చి గతంలో తీసుకోవాలి మీటింగ్ పెట్ట తెలియదు. నేను దగ్గర ఉండి ఎలక్షన్ పెట్టించిన ఆఫీసర్ ఏమంటున్నాడు 20 ఏళ్ళకి వైఆర్ అంటే సభ్యులు ఎందుకు చేయాలి కమిషనర్ అంటున్నాడు. అది 20 ఏళ్ళ ఎవరు 3 అంటే కానీ 20 ఏళ్ళకి చేయాల్సిందండి. అసలు ఎవరు వాళ్ళు, అసలు మెంబర్స్ ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళంతా చదువుకున్నారు, ఎంప్లాయీస్, స్టోర్స్ ఎవరికి అడిగారు నాకు ఎందుకు. కాబట్టి ఎవరో నువ్వు కండక్టర్ పెట్టి ఎలక్షన్ చేస్తావా లేదు అంటే పొట్టి కాబట్టి నేను వచ్చాను. కాబట్టి దీని మీద మీరు ఏమేమి చెప్పండి. థ్యాంక్ యూ. చెప్పింది బాగుంది, నచ్చింది. కానీ
ఈరోజు 4500 మంది ఉన్నారని మీరు డీజీఓ గారు మీరే చెప్తున్నారు, కానీ ఇక్కడికి 400 మంది కూడా రాలేదు. సాగర్ వల్ల ఎవరి మీద డీజీఓ సంబంధమే లేదు. నేనేమంటున్నా, మీరు అడిగినానికి అందరూ తీర్మానించి మీ అభిప్రాయం ఏమైనా ఉందా? ఇప్పుడు అంటే సార్ దీంట్లో ఎవరు తక్కువ అయితే కాదు, అది అలా జరిగిపోయింది. అది పని చేయట్లేదు. ఇది చేయండి సార్, మీరు చేయండి. ఇది ఎవరి తప్పు కాదు, లేకపోతే అధికారుల తప్పు కాదు, ఇక్కడ ఉన్న స్టాఫ్ తప్పు కాదు, లేకపోతే మా తప్పు కాదు, కానీ ఒక్కసారి ఆలోచిస్తే మాదే తప్పడుతుంది. ఇక్కడికి వచ్చి నిలబెట్టలేదు మేము. 4500కి 400 మంది కూడా రానప్పుడు మనకు ఏం రెస్పాన్సిబిలిటీ ఉందని అట్లా కాదు. అయితే నేను చెప్పేది చెప్పండి, మాకు ఎలక్షన్ కావాలి. ఎంపీటీసీ లేదు, గ్రామ పంచాయతీ లేదు, వేసే ఓటు ఒక్క ఓటు, ఎంపీ ఎమ్మెల్యే ఓటు పెట్టలేదు. మున్సిపాలిటీ ఓట్లు పెట్టారు, దీనికి పెట్టి 20 ఏళ్ళు ఏం చెప్తున్నా? అయితే ఏ ఓటు లేదు ఇక్కడ. అయితే ఇప్పుడు అది జరిగింది సార్, ఇప్పుడు వరకు జరిగింది ఓటే సార్. మేము అఫీసర్లుగా ఏ ఓటు లేదండి ఇక్కడ. పెట్టింది ఈ ఫోరం కోసము ఓన్లీ అభిప్రాయం రావడం లేదు. మా అందరికి ఎలక్షన్ పెట్టడం ఇచ్చేవాడి చాలా మంది. మందిలో 4000 మంది 4000 మంది వరకు ఎవరున్నారో 4000 మంది తయారు చేద్దాము. 4000 ఓట్లు పంపిద్దాం, వాళ్ళు ఓట్ల పాల్గొంటారు. కొత్త వాళ్ళ జోలి పోదలుచుకోవాలి. లిస్టు తయారు చేసేటప్పుడు రైటర్ వాళ్ళు కూడా వీపీ చౌక్ వాళ్ళు కూడా ఓటేసే హక్కు వస్తే వస్తే అప్పుడు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మేము అంతా కూర్చొని అప్పుడు మేము డిసైడ్ చేసుకోవడానికి మీ ఆధ్వర్యంలో మేము సిద్ధమే. ఈ ఏరియా వాళ్ళు మాట కూర్చొని ఏకగ్రహ చేద్దాము. చెప్పండి, టీం పంపుతారు, ఎవరు దింపుతారు పేర్లు చెప్పండి, మేము రాసుకున్నాము. ఇల్కాలనీ సంఘమిత్రులు ఇల్కాలనీ ఓటర్ లిస్టులకు ఒక టైం ఇవ్వండి. పైలాన్లో సంఘమిత్రం ఉంది, 3 ఉన్నాయి. పైలాన్ వాళ్ళకు ఎందుకంటే ఓటర్ లిస్ట్ చెక్ చేసుకుంటారు. రైట్ బ్యాంక్ వాళ్ళు రైట్ బ్యాంక్ లో పెట్టండి. నేనేమంటున్నా, ఈ వాళ్ళు సందర్శిస్తారు, చేయాలని చెప్తున్నాను. రెడీ ఉండండి, టీ ఫామ్ చేయండి, వెళ్ళండి. ఒక నెలలో కానీ అందరూ అమూల్యంగా చేద్దాము. ఓకే సార్, ఇప్పుడు మేము మీరు చెప్పిన విధంగా ఎలక్షన్ సిద్ధంగా ఉన్నాము. ఎలక్షన్ కి రైట్ బ్యాంక్ వాళ్ళు కలిపితే మేము ఎవరు ఇప్పుడు గ్యాస్ ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకోము. క్యాన్సిల్ చేసుకోకుండా సంఘమిత్ర డైరెక్టర్లు తర్వాత
అప్పుడు కావాలనుకున్నారు, అప్పుడు డైరెక్టర్లు అందరు కూర్చొని ఈ సబ్సిడీ సంగతి వీటి గురించి మాట్లాడారు. మీకు ఇవ్వడం మేము వచ్చాము, జరిపిస్తాం, ఏం చేస్తావు చెయ్యి. ఓకే. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం, మనసులో జ్ఞాపకం దొరికితే ఆనందం. వినవినందిని ఆనందిని నువ్వే, అరవిందమై నన్నే చేరినావే, నా వందనం నీకే. వినవినందిని ఆనందిని నువ్వే, ఆనందమై నన్నే తాకినావే, నా వందనం నీకే. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. నీకంటూ భాష ఒకటుంది అవునా, పలికించగలవు గరాళ్ళనైనా. కాసిన్ని మాటలే కొన్ని పలకరింపులే, కొత్త గొంతే వచ్చినంటూ పులకరించే హృదయమే. ఎవరివే నువ్వని వివరమే అడిగాను, బదులుగా నాకునే దొరికితే చైను. నన్నిలా తాకిన కెరటమే దంటూ కడలినే అడుగుతూ ఒడ్డునై వేచాను. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. వినవినందిని ఆనందిని నువ్వే, అరవిందమై నన్నే చేరినావే, నా వందనం నీకే. వినవినందిని ఆనందిని నువ్వే, ఆనందమై నన్నే తాకినావే, నా వందనం నీకే.
పెట్టేసి పిల్లలందరూ రెడీగా
బాబా అటు నా వెనక వచ్చారు ప్లీజ్ ప్లీజ్ గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా వర్షంలో
శ్రీమతి బూరగ సరోజినీదేవి స్కూల్ అసిస్టెంట్ ప్రాథమికోన్నత పాఠశాల రంగుండ్ల తండ తిరుమలగిరి సాగర్ గారి ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభ హిల్ కాలనీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తిరుమలగిరి సాగర్ మండల శాఖ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గౌరవ కుందూరు జైవీర్ గారు విశిష్ట అతిథిగా విచ్చేసి బూరగ సరోజినీదేవి గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు శ్రీ బసిరెడ్డి గారు, సీనియర్ రాజకీయ నాయకులు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో విజయపురి సౌత్ మరియు మాచర్ల నియోజకవర్గ రాజకీయాలలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి బసిరెడ్డి గారు మనకి ప్రభుత్వం ఏర్పడి కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడిచిన సందర్భంగా మరి దానిలో జరుగుతున్నటువంటి కార్యక్రమ వివరాలు వాటిని మనకి ప్రజలకు అందించడానికి మన స్టూడియోకి వచ్చారు. వారికి ఆహ్వానం పలుకుతున్నాం. సార్ నమస్కారం. సార్ సార్ చెప్పండి, ఏంటి అసలు విశేషాలు సంగతులు? ముఖ్యంగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం కాబట్టి రాజ్యాంగకర్తలు అందరికీ నమస్కరిస్తూ హృదయపూర్వకంగా ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను ప్రసంగించడానికి ముందుకు వచ్చాను, ప్రారంభిస్తున్నాను. ఓకే ఓకే సార్, అభివృద్ధి పనులు ఏమైనా ఈ 4 నెలల్లో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏ పనులు మొదలెట్టారు, ఏమైనా కంప్లీట్ అయినాయా ఏంటి, మన ప్రజల కోసం చెప్పండి. సార్, ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత 4 నెలలు అయినట్టు 4 నెలలు దగ్గర అతను ఏ రోజు నిద్రపోయినట్టు నేను అనుకోలేదండి. ఎందుకంటే మాచర్ల మండలానికి అన్ని నియోజకవర్గాలకి 4 మండలాలు అయితే దీనికి 5 మండలాలు. ఈ 5 మండలాలు నిత్యం ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా, రోడ్లు బాగోలేని దగ్గరికి, ఏ కార్యక్రమం ప్రజలకి అవసరమైన ప్రతి కార్యక్రమం దగ్గరికి వారు పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తిరుగుతూనే ఉన్నారండి. ఓకే, చేస్తున్నారు. మన విపి సౌత్కి కూడా కొన్ని కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వారికి కొంత సమయం పడుతుంది దానికి. ఎందుకంటే క్వార్టర్స్ విషయంలో కానీ, ఇంకా రోడ్లు ఒకటి కొత్తపల్లి నుంచి నాగార్జున సాగర్ దక్షిణ విజయపూరికి 31 కోట్లతోని డబుల్ రోడ్డు శాంక్షన్ చేయించారండి. అది ఈ మధ్యకాలంలోని ప్రారంభోత్సవం చేస్తున్నారు, అతి త్వరలో అవుతుంది. అంటే మరి ఆ రోడ్లో బాగా విలేజెస్ మధ్యలో నుంచి వస్తూ ఉంటుంది, ఏమన్నా అవునండి. అవన్నీ కొంత ఇప్పుడు ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి ఆ రోడ్లు ప్రజలకి ఇబ్బంది లేకుండా, గ్రామాలకు ఇబ్బంది లేకుండా, కల్వర్ట్లు అలాంటి తగలకుండా జాగ్రత్తగా దాన్ని తీసుకొస్తారండి. దానికి అక్కడ గ్రామ ప్రజలు సహకరిస్తారు, అధికారులు కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం దాని అంచనా వ్యయం ఎంత అయింది? ఏం సార్ అంచనా వ్యయం అంటే దాని ఖర్చు 31 కోట్లు ఇప్పుడు అయితే శాంక్షన్ చేశారండి. ఆల్రెడీ శాంక్షన్ చేశారు, ఆల్రెడీ వచ్చేసాయి. డబ్బులు ఉన్నాయి మన దగ్గర, ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వస్తారండి, అది స్టార్ట్ చేస్తారండి. ఓకే, అది అతి త్వరలో ఆ రోడ్డు పూర్తి అవుతుంది. ఓకే, అది మా ఎమ్మెల్యే గారి కృషి అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, వెరీ గుడ్. మరి ఏంటి విమానాశ్రయం సంగతి ఏంటో కొంచెం చెప్పండి. విమానాశ్రయం ఆంధ్ర రాష్ట్రంలో మన నాయుడు గారు, మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఇంకా అలా మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు
లేకుండా వాళ్ళు చేయడానికి వీళ్ళు అడిగితేనే కదా వాళ్ళు చేసేది. కాబట్టి వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాకు కూడా ఇప్పుడు 5-6 విమానాశ్రయాలు శాంక్షన్ అయ్యి దాంట్లో ముఖ్యంగా దక్షిణ విజయపురి నాగార్జున సాగర్ అంతర్జాతీయ స్థాయిలో అట్లా ఉండదు. అది కాదు సార్, అంతర్జాతీయ దేశీయ అంతర్జాతీయ 2 రకాల విమానాశ్రయాలు ఉంటాయి. అవును సార్, విమానాశ్రయం గురించి చెప్పట్లేదు సార్. అంతర్జాతీయంగా పేరు పొందిన నాగార్జున సాగర్, కొంతమందికి కొన్ని ఊర్లు తెలియకపోవచ్చు ప్రపంచంలో, కానీ నాగార్జున సాగర్ అనేది ప్రపంచంలో ఏ దేశానికైనా సరే నాగార్జున సాగర్ తెలుసు. ఎందుకంటే ఇక్కడ బోధి వృక్షము, బౌద్ధ మతము, ఆచార్య నాగార్జునుడు, ఆ విద్యాలయాలు, దానికి అన్నిటికీ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి టూరిజం సంబంధంగా అభివృద్ధి చెందవలసిన ప్రాజెక్టు కాబట్టి, ఎన్నో లక్షల ఎకరాలకి నీరిస్తున్న ప్రాజెక్టు కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరికి తెలుసండి. అందుకని ఈ నాగార్జున సాగర్లో ఆ విమానాశ్రయం నాకు తెలిసి ఎంతో అవసరం. ప్రపంచ దేశాలు ఇక్కడ చదువుకున్నాయి ఆ రోజుల్లోనే. 3వ శతాబ్దం 4వ శతాబ్దం నాగార్జునుడు విద్యాబోధన చేసినప్పుడే సింహాల అయితే అండి, భూటాన్ అయితే అండి, అందరూ ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళంట విద్యార్థులు అమరావతిలోని నాగార్జున సాగర్లో. మరి అలాంటి ఉన్నత విలువలు కలిగిన నాగార్జున సాగర్లో విమానాశ్రయం అంటే విదేశీయులు అందరూ కూడా ఇక్కడికి రావడానికి హైదరాబాద్లో దిగి రావచ్చు, బాంబేలో దిగి రావచ్చు, మద్రాసులో దిగి రావచ్చు, ఎక్కడైనా దిగి రావచ్చు. దీని అభివృద్ధికి అది ఒక కారణం అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఒక జయం అవుతుందని, మా ఎమ్మెల్యే గారి విజయం అవుతుందని, మా ఎంపీ గారి విజయం అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం వాళ్ళ భూసేకరణకి వాటికి వీటికి కోసం మన వాళ్ళు ఇప్పుడు ప్రాథమికంగా ఆల్రెడీ మా ఎంత మనకి బడ్జెట్ శాంక్షన్ చేశారండి ఇప్పుడు ప్రస్తుతం ఈ గ్రౌండ్ వర్క్ చేయడానికి? 192 కోట్లు చేశారు సార్. దాంట్లో దీని భాగం ఎంతవరకు వస్తుందో దాంతో అది ముందు అయితే స్టార్ట్ చేస్తారు సార్. అదేలేండి 192 కోట్లు సార్. 192 కోట్లతోటి ఫస్ట్ ఇక్కడ ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఏంటి అంచనా ఆల్రెడీ అది సర్వే అయిపోయింది సార్. మా కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు సర్వే అయిపోయిందా? సర్వే అయిపోయింది. 1800 ఎకరాలు ఆల్రెడీ సేకరించారా? సేకరించారు సార్. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, రైతుల దగ్గర నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ఈ రిహాబిలేషన్ సెంటర్ నుంచి వచ్చినాయి, కొంతమంది అక్రమంగా ఆక్రమించినవి, ఆక్రమించుకున్న వాటికి ఏం లేదులే కానీ అలా కాదు. అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళకి ఏమో గాని రిహాబిలేషన్ సెంటర్ కింద ఇచ్చిన వాళ్ళకి వేరే దగ్గర ఇస్తారండి. అయితే ఈ 1800 ఎకరాలు మాత్రం ఎయిర్పోర్ట్ కింద ఆల్రెడీ మా కలెక్టర్ గారు వచ్చారు, సర్వే చేయించారు, అంతా తీసుకున్నారు. ఇప్పుడు 2-3 సార్లు వచ్చారు కలెక్టర్ గారు. అతను యంగ్స్టార్ అండి మా కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు. ఇప్పుడు మనకి సీ ప్లేన్ అనేది మనకి కొత్తగా స్టార్ట్ చేశారు కదా, ఇది విజయవాడ నుంచి శ్రీశైలం అని. మరి మధ్యలో మన దగ్గర నాగార్జున స్టార్ట్ చేస్తున్నారు సార్. దానికి అవకాశాలు ఉన్నాయా? నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో కూడా ల్యాండ్ అవుతుందా సీ ప్లేన్? ఎందుకంటే ముందు ఫస్ట్ నాగార్జున సాగరే అనుకున్నారు. అవును అనుకున్నారు. కానీ అమరావతి రాజధాని విజయవాడ ఇదంతా హెడ్ ఆఫీసులు ఉండడం వలన ముందు అక్కడ నుంచి అమ్మవారి ఆశీర్వాదాలతో అక్కడ నుంచి స్టార్ట్ చేశారండి శ్రీశైలానికి. నాగార్జున ఆశీస్సులతో మల్లికార్జున స్వామి దగ్గరికి కూడా చేస్తారండి. సరే ఇది ఎప్పుడు మొదలవ్వచ్చు అంటారు నాగార్జున సాగర్ సీ ప్లేన్ సంగతి? సార్ మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అంటే ఒక నిమిషం, ఈ మధ్య కాలంలోనే ఈ రోజే మనకి హైదరాబాద్ పోయి పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని, తదితర అధికారులను మంత్రులను కూడా మన డిప్యూటీ ముఖ్యమంత్రి సీఎం గారు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు. దాని ఎఫెక్ట్ నాగార్జున సాగర్ మీద పడుతుందా? పడుతుంది సార్, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మనకి మెగా టూరిజం ఉందండి, 1500 ఎకరాలు. ఆ మెగా టూరిజం ని నాకు పూర్తి నమ్మకం. నేను పార్టీ మారి రావడానికి కూడా వాళ్ళ ఆలోచనలు, అభివృద్ధి కార్యక్రమాలు, అందులో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని సింగపూర్, మలేషియా లాగా ఎలా చేశారో ఆ రోజు నుంచి కూడా నాకు చంద్రబాబు నాయుడు గారి మీద సీఎం మీద నాకు ఎంతో మంచి ఉద్దేశం ఉంది. సరే, ఈ మధ్య కాలంలో మన ఎమ్మెల్యే గారి మీద ఏంటి కొంచెం వేరే పార్టీ వాళ్ళు, వేరే వ్యక్తులు వాళ్ళ యొక్క
కొంచెం వాళ్ళ మీద విమర్శనాత్మకంగా కొంత ఏదో చేశారు. ఏంటి అసలు ఆ ఇష్యూ ఏంటి అసలు అది? ఏం లేదు సార్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు వేరేగా ఆలోచించి వేరేగా తినే వ్యక్తులు కాదు వాళ్ళు. మరి ఎందుకు విమర్శలు వచ్చాయి సార్? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా పడిపోతే పనులు చేయక పడిపోయిందా, లేకపోతే ప్రజలు వాళ్ళ దగ్గర ఏమైనా లోపాలు ఉండి పడేశారా? ఇవి కొన్ని ఉంటాయండి. ఎమ్మెల్యే గారు వచ్చి 4వ నెలే, 4 నెలల్లో అతను నిద్రపోయిన రోజు నాకు తెలియదు. నా దగ్గర అన్ని రికార్డెడ్ గా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిరోజు అతని చార్ట్ వస్తుంది మాకు. ఆ చార్ట్ లో అతను పర్యటన వివరాలు అతను ఏ రోజు నిద్రపోయినట్టు గాని ఇది గాని, అంటే నిద్రపోవడం అంటే రాత్రి నిద్రపోవచ్చండి, పగలు 9 గంటలు తీసుకున్నది లేదు. విశ్రాంతి తీసుకోకుండా ప్రతి గ్రామాన్ని, ప్రతి ప్రజని, ప్రతి వ్యక్తిని, విద్యార్థి దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరితో రోజు కలుస్తున్నారు. అన్ని ఫంక్షన్లకు వెళ్తున్నారు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి వెళ్తున్నారు. విమర్శలు అంటే ఇప్పుడు సార్ ఒక కుటుంబంలోనే 4 అన్నదమ్ములు ఉంటే ఒకరు అరే వాడు ఎక్కువ తీసుకున్నాళ్ళని ఏదో విమర్శిస్తుంటారు. వీళ్ళు తీసుకోకపోవడం వల్లనే సార్ హైదరాబాద్ లో బిల్డింగులు కట్టించలేదు, గుంటూరులో పెద్ద బిల్డింగులు కట్టించలేదండి, ఉన్న ఊర్లోనే చిన్న ఇల్లు కట్టుకున్నారు. మా ఎమ్మెల్యే గారి గురించి అన్నవాళ్ళు వాళ్ళ వెనక ఆస్తులు చూసుకుంటే దాని గురించి మాట్లాడమంటే నేను మాట్లాడడానికి దేనికైనా సిద్ధమే. ఎందుకు చెప్పమంటారా? 50 ఎకరాలు ఉన్నోడికి తెల్లకార్డు ఎందుకండి? అది అన్ని చోట్ల ఉందండి. అది దాన్ని రూపుమాపాలి. నో నేను చెప్పేది అది కోటీశ్వరులకి తెల్ల కార్డు ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో కోటీశ్వరులకు తెల్ల కార్డు ఉంది. దాన్ని నందికొండ వార్తా స్రవంతి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అటువంటి కార్డులన్నింటినీ కూడా ఏరివేసి అర్హులైన వారికి, ఏదైతే పేదరికంలో మగ్గుతున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎకరం పొలం లేనివాడికి అవకాశం ఇవ్వాలి కానండి. ఇల్లుండి ఊర్లో పొలాలుండి మళ్ళీ ఇక్కడ సాగర్ని కూడా దోచుకుంటుంటే వాళ్ళకి ఎలాగండి మళ్ళీ ఇల్లు? సరే, ఆ విషయం మనం పక్కన పెట్టినట్టయితే మన విజయపురి సౌత్ మనకి ఆ గ్రామాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనుకుంటున్నారు ఎమ్మెల్యే గారు? సార్, ఎమ్మెల్యే గారు మనసులో కానీ మా ఎంపీ గారు దత్తత తీసుకున్నారని మీకు ఇంత ముందు కూడా చెప్పాను. అవును, అవి స్టార్ట్ చేశారు, కొలతలు కొలుస్తున్నారు, కొలుస్తున్నారు, మొత్తం రోడ్లు కానీ ఎక్కడ వాటర్ కావాల్సింటే వాటర్ కానీ అక్కడ అవసరం ఏమిటి అన్నది గమనించి ఆ అవసరాన్ని బట్టి వాళ్ళ ఇంజనీర్లను పిలిపించి అన్ని చేయిస్తున్నారు సార్, కొలతలు కొలుస్తున్నారు. ఇప్పుడు మన డిగ్రీ కాలేజ్ పక్కన ఒక ఓవర్ హెడ్ రిజర్వాయర్ కట్టారు, ఒకటి పద్ధతి ట్యాంక్ ఒకటి. ఇటువంటి కొన్ని ఎప్పుడు ఇనాగ్రేట్ చేస్తారు? అది డిగ్రీ కాలేజీకి సంబంధించింది సార్. అది అంత ముందు వాళ్ళు మరి కాలేజీ ఫండ్స్ తోని వాటితో చేశారు. మరి దాన్ని ఎందుకు ఆపుకున్నారో ఏం చేశారో ఆ డిగ్రీ కాలేజీ వాళ్ళకి ఆ ఇంజనీర్లకి ఆ కట్టిన కాంట్రాక్టర్కే తెలుసండి. ఎందుకంటే అది పంచాయతీ నుంచో లేకపోతే దీని నుంచి వచ్చిన ఫండ్ కాదు, డిగ్రీ కాలేజీకి వచ్చిన నిధులతో. మరి వాళ్ళు ఎందుకు అలా చేసుకున్నారు? ఈ మధ్య కాలంలో వాళ్ళు చాలా పనులు చేయించారు, ఆ పనులు రకరకాలుగా చేశారు, కానీ దీన్ని ఎందుకు చేయలేదు అన్నది వాళ్ళకే వదిలేస్తున్నామండి మేము. ఓకే, ఇప్పుడు మన విజయపురి సౌత్లో విద్యుత్ శక్తి, త్రాగునీటి సరఫరా, వీటికి అభివృద్ధి కోసం ఇంకేమైనా నిధులు తెచ్చి కార్యక్రమాలు చేసే అవకాశం ఏమన్నా చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? దానికి కావాల్సిన నిధులు ఇవన్నీ కూడా వాటికి ఒక ఎస్టిమేషన్ వేసుకు ఇప్పుడు మత్స్యకారులకి వీళ్ళందరికీ ఎంపీ గారు తీసుకున్నారు సార్ దత్తకి. ఆ గ్రామం అంతా ఆ కింద ఏది కాలువ కింద నుంచి మొత్తం పైన క్వార్టర్స్, సాగర్ క్యాంప్ క్వార్టర్స్ కానీ కింద ఇది కానీ ఆ రోడ్లు వాళ్ళకి తాగునీరు, విద్యుత్తు, వీటన్నిటి గురించి అతను దత్తత తీసుకున్నారు. ఇంకంతే, దాంట్లో అన్ని కార్యక్రమాలు వారే చేస్తారు. అది వారి సొంత అదే పార్లమెంటు నిధులు కానివ్వండి, వాళ్ళ సొంత నిధులు కానివ్వండి, అతను దత్తత తీసుకున్నారు అంతే. అది నన్ను చెయ్యాలా, వీళ్ళకి నేను చెయ్యాలి. ఎందుకంటే ఇంత అభివృద్ధి చెందిన దేశంలో నాగార్జున సాగర్ లో ఇలాంటి కాలనీలు కూడా ఉన్నాయా, ఇంత బాధ అని అతను చూసి స్వయంగా వాటిని దత్తత తీసుకున్నారని. మళ్ళా మీకు ఇంకొక ప్రశ్న వేస్తాను, మీకు ఇంతకు ముందు అడిగింది. ఇటు తెలంగాణలో శ్రీశైలానికి లాంచీలు నడుపుతా ఉన్నారు,
మరి ఆంధ్ర నుంచి కూడా శ్రీశైలానికి లాంచీలు ఏమన్నా నడుపుతున్నారా? అవకాశం ఆ ప్రపోజల్స్ అసలు ప్రపోజల్స్ అయితే ఉన్నాయి కానీ సార్ ఓకే తగిన స్టాఫ్ లేదని, అది వాస్తవం, తగిన స్టాఫ్ లేదని. తర్వాత వీళ్ళు విడిపోయిన తర్వాత కొత్తగా వచ్చింది కాబట్టి కొత్త రక్తం లాగా ఉరుకుతున్నారు. ఉడుకు రక్తం. కానీ మా వాళ్ళు నడిపి అలసిపోయి ఉన్నారు. మరి అది ఆంధ్ర రాష్ట్రంలోని మా మంత్రులకి, పర్యాటక శాఖ మంత్రికి వీళ్ళకి తెలియాలా. మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒకప్పుడు ఒక వెలిగిన ప్రాంతం కదా, వెలిగిన ప్రాంతం, నాగార్జునుడు నడయాడిన ప్రాంతం. అలాంటి నడయాడిన ప్రాంతంలోని లాంచీలు శ్రీశైలానికి తీసుకెళ్లకుండా, నడపకుండా వీళ్ళు నిద్రపోతుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు పక్క జనం రపరపలాడుతున్నారు, మా దగ్గర నిద్రపోతున్నారు. అది మేము తీసుకెళ్తాం సార్ దృష్టికి. తీసుకెళ్లి పర్యాటక శాఖ మంత్రికి మా ఎమ్మెల్యే గారి ద్వారా తెలియపరుస్తాము. తెలియపరిచిన తర్వాత నాగార్జున సాగర్ టూరిజం ఎందుకు ఇలా ఉంటుంది దీని మీద ఇచ్చేసి, లేదంటే కంప్లీట్ స్టాఫ్ ను మార్చి కొత్త స్టాఫ్ నేయండి, కొత్త రక్తం ఎక్కించండి. తెలంగాణలో ఎక్కించినట్టే కొత్త ఉద్యోగులు తీసుకురండి. తీసుకొచ్చి మంచి ఆఫీసర్లు అనేసి, ఎందుకంటే ఆఫీసర్ గట్టోడైతే కిందోడు కరెక్ట్ చేస్తాడు. ఆఫీసర్లు సరిగ్గా లేకపోవడం వలన ఆ పర్యాటక శాఖ అలాగా నిద్రపోతుంది. సరే, నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి వచ్చి మీ యొక్క అనుభవాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మన ప్రజలతోటి పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొక్కసారి మరికొన్ని వివరాలతోటి మీరు వచ్చి మన విజయపురి సౌత్ ప్రేక్షకులకు అన్ని వివరాలు అందిస్తారని చెప్పని కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. నమస్కారం. తప్పకుండా తెలియజేస్తాం సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఓకే సార్. రైట్. ఓకే. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.